గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం రద్దు. కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాన్ని నామినేట్ చేస్తూ జారీ చేసిన గెజిట్ను కొట్టివేసిన హైకోర్టు ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని సూచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సిఫారసుపై గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన న్యాయస్థానం. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాలపై ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ను హైకోర్టు కొట్టివేసింది. మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని న్యాయస్థానం సూచించింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం తెలిపింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా తిరిగి పంపించాల్సిందిగాని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు దఫాలుగా విచారణ అనంతరం హైకోర్టు గురువారం తీర్పు వెలువడించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అంగీకరించారు. వీరిద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్కు సిఫారసు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. అయితే అంతకుముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలై 31వ తేదీన దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ గవర్నర్కు ప్రతిపాదన పంపింది. 2023 సెప్టెంబర్ 25న ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ తమిళసై తిరస్కరించారు. నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని తమిళసై అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో పిటిషన్ వేశారు. గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషన్లను వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మొత్తానికైతే ఆ విచారణ ప్రకారంగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ మొత్తానికైతే నియామకం వద్దు అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకుముందు దసోజు శ్రావణ్కి సంబంధించిన విషయంలో కానీ, లేదంటే కుర్రా సత్యనారాయణకు సంబంధించిన విషయంలో కానీ మీరు ఎందుకు ఆనాడు గవర్నర్ లాగా స్పందించలేదు? మరి మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత గవర్నర్గా మీరు ఒకవేళ దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉండేది ఉంటే జూలై నుండి సెప్టెంబర్ వరకు దాదాపు 3 నెలల నుండి 4 నెలల కాలం పాటు మీరు ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. అయితే ఇదే విషయంలో మమ్మల్ని నామినేట్ చేయండి అని చెప్పేసి గవర్నర్కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి 2023 జూన్లో వాళ్ళు ఆ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం తీసుకుపోయి ఆ గవర్నర్ గారికి సిఫారసు చేస్తే సెప్టెంబర్ వరకు, జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు సమయం చూసుకొని సెప్టెంబర్లో మొత్తానికైతే ఆ సిఫారసు లేఖను కొట్టివేసింది. మరి ఈ తర్వాత సెప్టెంబర్ తర్వాత రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మళ్ళీ కోదండరాంని, అమీర్ అలీఖాన్ని తీసుకొని వచ్చింది. ఆనాడు దసోజు శ్రవణ్కి సంబంధించిన విషయంలో కానీ, లేదా కుర్రా సత్యనారాయణ విషయంలో కానీ వీళ్ళిద్దరు రాజకీయ నాయకులు అది చెప్పేసి అడ్డుకున్నది. మరి ఈరోజు కోదండరాం అనే వ్యక్తి ఒక పార్టీకి వ్యవస్థాపకుడు, ఒక రాజకీయ పార్టీకి వ్యవస్థాపకుడు. మరి అట్లాంటి వ్యక్తిని దాసోజు శ్రవణ్ కాదు అని చెప్పేసి ఎవరు కోదండరాం గారికి ఇవ్వడం అంటే ఇది ఏదైతే ఉందో, మరి ఆ విషయంలో గవర్నర్కు సంబంధించిన విషయంలో ఎందుకు అంత ఆసక్తి చూపింది, ఆనాడు దాసోజు శ్రవణ్కి సంబంధించిన విషయంలో ఎందుకు అనాసక్తి చూపింది అనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు నచ్చిన వ్యక్తుల్ని అప్పటికప్పుడు 24 గంటల్లో సంతకాలు పెట్టి చేసుకో అంటారు. నచ్చకపోతే మాత్రం 3-4 నెలల పాటు కాలయాపన చేసి మీ నియామకం చెల్లదు అని చెప్పేసి తీర్పిస్తారు. ఈ రకమైనటువంటి వ్యక్తిగతంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవి పార్టీలను ఉద్దేశించి తీసుకునేటువంటి నిర్ణయాలు గవర్నర్ గిరికి సరిపోవు. గవర్నర్ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు కూడా సీరియస్ అయింది. మరి ఏం జరుగుతుంది ఏందో చూద్దాం. ఈ సందర్భంగానే దాసోజు శ్రవణ్ అయితే మళ్ళీ మమ్మల్ని మా ఇద్దరిని, కుర్రా సత్యనారాయణ నన్ను ఇద్దరిని కూడా గవర్నర్గా తీసుకోవాలని అయితే కోరిరు. మరి ఏం జరుగుతుంది ఏందో చూడాలి. మరి ఇదే ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో చాలామంది ఆశలు పెట్టుకుంటూ ఉంటే మరి అమీర్ అలీఖాన్ని, కోదండరాంని ఇద్దరిని కూడా తీసుకొని అందులో కోదండరాం రెడ్డికి తప్పకుండా ఏదో ఒక మంత్రి పదవి ఇస్తారు అని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకున్నటువంటి తెలంగాణ జనసమితి మరి ఈరోజు, ఎందుకనంటే ఆనాడు ఎమ్మెల్యే టికెట్ ఒక్కడు కూడా ఇవ్వకపోయినా కూడా వాళ్ళ పార్టీని విలీనం చేయడం జరిగింది. మరి తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం గారికి తప్పకుండా ఒక మంత్రి పదవి వస్తుంది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆశ కూడా ఉండేది. మరి ఇప్పుడు రద్దు చేసిరు కాబట్టి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా పంపిస్తారా, లేదంటే ఎమ్మెల్సీగానే ఉంచుతారా, రానున్న రోజుల్లో ఏం చేయదలుచుకున్నారు? ఎందుకనంటే ఉన్నత విద్యాశాఖ లాంటివో, లేదంటే ఇంకేదన్నా కమిషన్కు చైర్మన్ లాంటివో టీఎస్పీఎస్సీ ఇద్దామంటే టీఎస్పీఎస్సీ ఆల్రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు కోదండరాం గారికి ఏమి ఇస్తారు? లేదు అనంటే ఎంపీ టికెట్ ఏదన్నా దగ్గర నుండి వరంగల్ ఉండా, లేదంటే వేరే దగ్గర ఉండా, ఇంకెక్కడి నుండి అయినా
ఒక దగ్గర నుండి ఎంపీ టికెట్ కనుక ఇచ్చి ఎంపీగా పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది ఏందో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి కోదండరాం గారికి మాత్రం న్యాయం చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది. మరి ఆ ప్రభుత్వం చేసేటువంటి న్యాయంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా లేదంటే ఎంపీ టికెట్ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.